హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సత్య. ఈరోజు నామినేషన్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే నిజంగంటే షాక్ అనిపించింది నామినేషన్స్ చూసిన తర్వాత. ఎలా అంటే ఇన్ని బిగ్ బాస్ సిరీస్లు చూసినా కూడా ఈరోజు జరిగిన నామినేషన్స్ మాత్రం నిజంగా నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే 2 వీక్స్ మాత్రమే మిగిలి ఉంది ఫినాలేకి. 2 వీక్స్ మిగిలి ఉన్నప్పుడు నామినేషన్స్ ఒక రేంజ్లో ఉంటాయి. యాక్చువల్లీ ప్రతి సిరీస్ మీరు చూసినారంటే ప్రతి ఎపిసోడ్ మీరు ప్రతి సీజన్ యొక్క లాస్ట్ ఎపిసోడ్ చూసినారంటే అన్నీ కూడా చాలా ఫైరీగా ఉంటాయి, కొట్టుకుంటారు అసలు నామినేషన్స్. బట్ ఈరోజు మీరు చూసిన నామినేషన్స్ అయితే వెరీ వెరీ సిల్లీగా నామినేషన్స్ వేయడం జరిగింది. ఎవరి దగ్గర కూడా స్ట్రాంగ్ పాయింట్స్ లేవన్నట్టుగా చాలా సేఫ్గా మారడం జరిగింది. నిజంగంటే నాకైతే నిజంగా చాలా కొన్ని సుమన్ శెట్టి మరియు భరణి వీళ్ళంతా చెప్పిన కారణాలు ఏవైతే ఉన్నాయో నిజంగంటే చాలా సిల్లిగా అనిపించినాయి. అంతో ఎంతో కొద్దిగా ఫైరీగా ఉండే నామినేషన్ జరిగినాయి అని అంటే ఏవి కూడా అలా అనిపించడం లేదు. ఏదో ఊరికే తనుజకు మళ్ళీ డిమాండ్ పవన్కి జరిగిన నామినేషన్ మాత్రం కొద్దిగా గొడవ జరిగినట్లు అనిపించింది, కానీ పాయింట్లు మాత్రం ఎక్కడ కూడా స్ట్రాంగ్గా అనిపించలేదు. అన్నీ వెరీ వెరీ సిల్లీ పాయింట్స్ లాగా అనిపించినాయి. కొద్దిగా తనూజ్ అయితే కొద్దిగా లెంత్ చేసినట్లు అనిపించింది ఆమె నామినేషన్స్ని. అంతగా ఎఫెక్టివ్గా అనిపించలేదు ఈరోజు. అయితే నామినేషన్స్ దగ్గరికి వస్తే బిగ్ బాస్ ఒక్కొక్కరిని ఇద్దరిని నామినేట్ చేయమని చెప్పాడు బిగ్ బాస్. సో ఫస్ట్ ఇమాన్యుయల్ రావడం జరిగింది. మనకు తెలిసిందే ఇమాన్యుయల్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఒపీనియన్స్ అయితే పాస్ చేయడు, తనకు సేఫ్గా ఆడాలనుకుంటాడు. సో సేఫ్గా ఆడితే అతను కూడా నామినేషన్స్లోకి రాడు, ఎవరు కూడా నామినేట్ చేయరని అన్న ఒక ఒపీనియన్తో ఇమాన్యుయల్ ఉంటాడు. సో రీతుని ఒక పాత పాయింట్ తీసుకుని నామినేట్ చేయడం జరిగింది. అక్కడ ఏమి అంత స్ట్రాంగ్ పాయింట్స్ లేకపోయినా ఊరికే వాళ్ళిద్దరూ కూడా ఊరికే గొడవ పడడం జరిగింది. తర్వాత డిమాండ్ పవన్ నామినేట్ చేయడం జరిగింది. డిమాండ్ పవన్ అదే కెప్టెన్సీ కంటెంట్స్ టాక్స్ నుంచి డిమాండ్ పవన్ మన ఇమాన్యుయల్ని తీసేయడంతో అందువల్ల తీసేసానని చెప్పడం జరిగింది. ఇంకా భరణి సంజనాను అండ్ డిమాండ్ పవన్ను నామినేట్ చేశారు. భరణి చెప్పిన రీజన్స్ ఏంటంటే, డిమాండ్ పవన్ నువ్వు అస్సలు ఫస్ట్లో లాగా లేవు, కొద్దిగా నీ స్పిరిట్ అనేది తగ్గింది, మళ్ళీ ఎక్కడ కనిపించడం లేదు, స్ట్రెంగ్త్ అనేది ఉండడం లేదు, గెస్ట్లు వచ్చిన తర్వాత నువ్వు చాలా డల్ అయ్యావని చెప్పడం జరిగింది. ఈ టైంలో డిమాండ్ పవన్ చెప్పడం జరిగింది, థ్యాంక్స్ అన్న మీరు స్ట్రాంగ్ అని చెప్పినందుకు. సో అయితే నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను, ఈసారి టికెట్ టు ఫినాల్లో కొట్టేది నేనే అని చెప్పడం జరిగింది డిమాండ్ పవన్. దీంతో అందరూ కూడా షాక్ అయినట్లుగా అనిపించింది. నిజంగా చెప్పాలంటే డిమాండ్ పవన్ అనుకుంటే టికెట్ టు ఫినాల్లో కొట్టేదేం పెద్ద విషయం కాదు. మీరు చూసింటారు గేమ్స్లో అసలు ఇద్దరిని ట్యాకిల్ చేయగలరు డిమాండ్ పవన్. ఇద్దరిని ఎంత స్ట్రాంగ్ ఉన్నాడంటే అసలు అర్థమే కావడం లేదు. ఒక్కసారి అయితే ఇమాన్యుయల్ని అండ్ భరణి ఇద్దరిని కూడా ఒక గేమ్లో లాక్ చేయడం జరిగింది, వాళ్ళిద్దరూ కదలకుండా చేయడం జరిగింది. అంటే అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ డిమాండ్ పవన్ ఫిజికల్గా. సో తనపైన తనకున్న నమ్మకంతో ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇక రీతు తర్వాత నామినేషన్కి రావడం జరిగింది. రీతు వచ్చేసి సుమన్ను అండ్ సంజన నామినేట్ చేసింది. రీతు మీరు అబ్జర్వ్ చేసినారంటే రీతు నామినేషన్కి వచ్చిన వెంటనే ఆమె ఏం చేస్తుందంటే తనకంటే వీక్గా ఉన్న కంటెస్టెంట్ని తీసుకుని వచ్చి నామినేషన్లో పడేస్తుంది. అంతగా స్ట్రాంగ్ కారణాలు లేకపోయినా కూడా తనకన్నా వీక్గా ఉన్న కంటెస్టెంట్ తీసుకుని వచ్చి నామినేషన్లో పడేస్తుంది. సో దాంతో ఈమె సేవ్ అయ్యి వాళ్ళు నామినేషన్ అయిపోతారని. మీరు 2 వీక్స్ బ్యాక్ చూసినారంటే దివ్యను కూడా అలాగే నామినేషన్లోకి తీసుకురావడం జరిగింది. దివ్యని ఎవరు నామినేట్ చేయలేదు, బట్ లాస్ట్లో రీతు నామినేట్ చేయడానికి వచ్చి దివ్యని నామినేట్ చేయడం జరిగింది.
చాలా ఇంటెలిజెంట్ అయిన దివ్య దీన్ని పసిగట్టింది, చెప్పింది కూడా. ఎవరు నన్ను నామినేట్ చేయలేదని చెప్పి నన్ను నామినేషన్లోకి తీసుకొని రావడం జరిగింది. అంతే తప్పితే నీ దగ్గర పెద్దగా పాయింట్స్ ఏమి లేవు అన్నట్లుగా దివ్య కూడా చెప్పింది. సో నిజంగా చెప్పాలంటే రీతుది ఇది ఒక మంచి స్ట్రాటజీ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాను సేవ్ అవ్వాలంటే మళ్ళీ తనకుండా వీక్ ఉండే క్యాండిడేట్ని మళ్ళీ నామినేషన్లో పడేయాలి. సో ఆ స్ట్రాటజీని రీతు అయితే యూజ్ చేసింది. ఆ తర్వాత తనూజ రావడం జరిగింది నామినేషన్కు. తనూజ ఇమాన్యుయల్ అండ్ సంజన నామినేట్ చేయాలని చూసింది. కాకపోతే ఇమాన్యుయల్తో ఏదో ఇమాన్యుయల్కు తనకు ఉన్న మిస్కమ్యూనికేషన్ గురించి చాలా వరకు మాట్లాడి, తర్వాత అక్కడ కూడా ఇమాన్యుయల్ ఏడవడంతో ఈమె మనసు మార్చుకుని డిమాండ్ పవన్ చేసింది నామినేషన్. డిమాండ్ పవన్ అండ్ తనుజకు మధ్య గొడవ అయితే జరిగింది. నువ్వు యాక్చువల్గా ఇమాన్యుయల్ని నామినేట్ చేయాలనుకున్నావు, తర్వాత మనసు మార్చుకొని నా దగ్గరకు రావడం జరిగింది. సో దీన్ని నేను ఒప్పుకోవడానికి కూడా డిమాండ్ పవన్ చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సంజనాన్ని నామినేట్ చేసింది. సంజనకు తనుజకు మధ్యలో కొద్దిగా వార్ ఆఫ్ వర్డ్స్ అయితే జరిగినాయి. ఇక హైలైట్ ఆఫ్ ద నామినేషన్స్ అంటే మన సుమన్ శెట్టి నామినేషన్స్ మీరు చూస్తే ఎంత సిల్లిగా చెప్పినాడంటే సుమన్ శెట్టి అందరూ కూడా నవ్వుతూ ఉన్నారు అక్కడ అందరూ కంటెస్టెంట్స్ కూర్చొని. ఏమని చెప్తున్నాడు అంటే సుమన్ శెట్టి, డిమాండ్ పవన్ నీకు బ్యాక్ పెయిన్ ఉంది, నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, సో నువ్వు ఆరాంగా పోయి రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది ఇంటి నుంచి పోయి, ఎందుకంటే వీక్ అవుతున్న రోజు రోజుకి అని చెప్పడం జరిగింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటున్నాడు, గాయాలు అవుతున్నాయి అందుకే రెస్ట్ తీసుకోమంటున్నాడు. అక్కడతో డిమాండ్ పవన్ చెప్తానే ఉన్నాడు, నాకు చిన్న గాయం అన్నది చిన్న బ్యాక్ పెయిన్ అంతే, ఇప్పుడు నేను ఫుల్గా ఫిట్గా ఉన్నాను, రేపు ఫిట్గా ఉంటానని చెప్పినా కూడా తాను అదే చెప్తా ఉన్నాడు. పక్కన వాళ్ళు నవ్వుతూ ఉంటే ఎందుకురా మీరు నవ్వుతూ ఉన్నారని కూడా పక్కన కంటెస్టెంట్స్ని కామెడీగా సుమన్ శెట్టి చెప్పడం జరిగింది. సో సుమన్ శెట్టి, రీతు డిమాండ్ పవన్ అయితే నామినేట్ చేసి, సంజన డిమాండ్ పవన్ అండ్ రీతుని నామినేట్ చేసింది. పాత ఇష్యూస్ని రీతుతో మాట్లాడుతూ పాత ఇష్యూస్ ఇక్కడితో మనం ఎండ్ చేసేద్దాం, ఇక దాని గురించి మాట్లాడవద్దు అంటూ కూడా సంజన రీతుని నామినేట్ చేసింది. డిమాండ్ పవన్ సంజన అండ్ తనుజని నామినేట్ చేశాడు. ఇక్కడైతే పెద్దగా అంతగా సీరియస్ డిస్కషన్స్ ఏమి రాలేదు. చివరిలో నామినేట్ కాకుండా ఇద్దరైతే మిగిలి ఉన్నారు. ఒకరు డిమాండ్ పవన్ అండ్ ఇంకొకరు ఇమాన్యుయల్. వీళ్ళిద్దరిలో ఒకరిని నామినేట్ చేయాలని చెప్పడం జరిగింది. అంటే నామినేట్ కాని వ్యక్తుల్లో ఎవరినో ఒకరు నామినేట్ చేయమని చెప్తే కళ్యాణ్ వచ్చేసి కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి భరణిని నామినేట్ చేయడం జరిగింది. సో భరణి కూడా ఆ నామినేషన్ని పాజిటివ్గా తీసుకున్నాడు. సో ఎక్సెప్ట్ ఇమాన్యుయల్, అందరూ కూడా ఇమాన్యుయల్ అండ్ కెప్టెన్ కళ్యాణ్ అందరూ కూడా నామినేషన్స్లో ఉన్నారు. యాక్చువల్లీ ఇమాన్యుయల్ కూడా ఉండింటే బాగుండే, టోటల్ హౌస్ అదర్ దెన్ కెప్టెన్ టోటల్ హౌస్ నామినేషన్స్లో ఉన్నట్లయ్యేది. సో దాంతో కూడా ఎవరెవరి స్ట్రెంత్ ఏమనేది తెలిసేది. వీక్ కంటెస్టెంట్స్ ఈ వీక్లో వెళ్ళిపోయేవాళ్ళు. ఈ వీక్ ఎంతమంది వెళ్తారనేది నిజంగా తెలియదు. డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు, ఇప్పుడైతే దాని గురించి అప్డేట్ లేదు. ఇంకా టికెట్ టు ఫినాలో ఉంది ఈ వీక్లో. సో టికెట్ టు ఫినాలో ఏం జరుగుతుందో తెలియదు. సో ఎవరు గెలుచుకుంటారో. ఆల్రెడీ డిమాండ్ పవన్ అయితే ఛాలెంజ్ అయితే చేయడం జరిగింది, నేనే గెలుస్తాను కప్ అన్నట్లుగా ఛాలెంజ్ కూడా చేశాడు. సో ఇది ఈరోజు నామినేషన్స్. చాలా లైట్గా తీసుకున్నట్లు అనిపించింది నామినేషన్స్ని కంటెస్టెంట్స్. నిజంగా దీనిపైన నాగార్జున చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, లేదనేకి లేదు, ఖచ్చితంగా ఉంది. దీనిపైన నాగార్జున ఖచ్చితంగా క్లాస్ తీసుకుంటాడు, డౌట్ లేదు. అంత నామినేషన్స్ అంటే తమాషా అయిందా మీకేమన్నా అని కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది డెఫినెట్లీ.